నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం జగన్ పై రాళ్లతో దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ ను పరిశీలిస్తున్నారు. 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేయిస్తున్న డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్ కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. దాడి జరిగిన ప్రాంతంలో అవుట్ గోయింగ్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు. ఒకే నంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు అతి త్వరగా ఈ కేసు నిందితులను పట్టుకోవాలని చూస్తున్నారు. సీఎం వాహనంకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తో పాటు పోలీసు వాహనాలకు ఉన్న సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్ తో క్లియర్ గా వీడియోలో కనిపించడం లేదు. గంగాలమ్మ గుడి ఐసోలేషన్ లొకేషన్ లో కాల్ డేటా డంప్, సాంకేతిక డేటా ఫిల్టర్ చేస్తున్నారు. ఈ కేసు విచారణలో దాదాపు 20 టీంలు పనిచేస్తున్నాయి. అనుభవజ్ఞులైన డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంక్ అధికారులు రంగంలోకి దిగి అనువనువు గాలిస్తున్నారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు ఒక రోజు విరామం తర్వాత సీఎం జగన్ మళ్లీ తిరిగి ఎన్నికల ప్రచారంలోకి దిగారు. వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్ 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించారు. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తోంది. ఎడమవైపు కంటి మీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు. ఈ గాయం గురించి వైసీపీ నేతలు అధినేతను అడిగి తెలుసుకున్నారు. దీంతో రాయి దాడిపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాప్రాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని, ఎలాంటి ఆందోళన వద్దని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. ఎలాంటి దాడులు ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని నేతలతో అన్నారు. దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం తనతో ఉన్నాయని నాయకులతో జగన్ అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకేద్దామన్నారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. దీంతో నేతలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జగన్ యాత్రలు ముగిసే వరకు డబుల్ సెక్యూరిటీ ఆయన చుట్టూ ఉంటుందని పోలీస్ శాఖ తెలిపింది.